హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే డివిజన్. నేను మీ నిత్య. ఈ రోజు అయితే మనం సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సన్ అయితే మీట్ అవబోతున్నాం. ఆయన ఎవరో కాదండి, మొక్క శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. మీరు సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి సార్? ఏముందమ్మా, జనాలకు సాయం చేయడం, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎదుర్కోవటం, పల్లెటూరులో పుట్టి పెరిగాం కనుక కష్టాలు ఏంటో తెలియడం కనుక అందరి కష్టాలు ఎంతోమంది ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు మన దగ్గరికి. మనం ఆర్థికంగా మనం స్టాండర్డ్ అయ్యాం, మళ్ళీ అందరూ బాగుండాలి, ఎవరు ఏ కష్టాలు పడకూడదు, మోసపోకూడదు, న్యాయం ధర్మం అంటూ ఒకటి ఉంది, దాన్ని కాపాడాలని ఇది ఒక సనాతన ధర్మం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎటువంటిదైనా అంటే చూడడానికి కొంచెం రఫ్ గా కనిపిస్తారు కాబట్టి ఇందులో సినిమా లాగా అలాగే ఏమైనా ఫ్యాక్ట్స్ స్టోరీస్ జిల్లా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు డెవలప్ అయిన సిటీనే. దీన్ని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి కొండలు నరికేసి తోసేసి ఎరగొడేసి అంటే కొత్తగా రాజధాని కట్టవలసిన పని ఏమి లేదు. ప్రజలు కావాలని అయితే కోరుకోలేదు. గోల్డ్ వేసుకుంటూ ఉంటారు, దానికి స్పెసిఫిక్ గా రీజన్ ఏమైనా ఉందా? అంటే లైక్ అకేషన్స్ కాకుండా రెగ్యులర్ గా మీరు కనిపించేలా ఇలా ఉంటారు అనమాట. సో ఏంటి రీజన్? లేదు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. దీనికి స్టోరీ మా అమ్మగారు చెప్పారని నాకు బాగా కొద్ది కోపం ఎక్కువ. ఏమి లేవు, జనాలు పుకార్లు మన అడావడి నా ఈ రెబల్నెస్ని ఇవన్నీ చూసి నా బొట్టు నేను నా అవతారం చూసి వాళ్ళకి అలా ఊహించుకుంటారు, నచ్చినట్టు మాట్లాడమ్మో ఆయన ఎలాగంటే అమ్మో ఎలాగంటే. మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, ఆ పార్టీ విధి విధానాలు, ఆయన ఆశయాలు ఆడపిల్లల కోసం రైతుల కోసం అని చెప్పి ఆయన ఆశయాలు నచ్చి ఆయన పార్టీలో రావడం జరిగింది. ఆయన కూడా మనం నమ్మి నాకు అప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా పోటీ చేసాం. దురదప్పుడు గట్టి పోటీ ఇచ్చాం తప్ప గెలవలేకపోయాం. ఆ టీడీపీ జనసేన వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఎవరైనా కలిసి వచ్చినా సరే ముందు దూసుకుపోతాం. 2024లో రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం.